హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది, జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మనకేంటంటే ఇక్కడ ఫీజు కూడా లేదండి ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి. జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు వివిధ డిసిప్లైన్స్లో ఉన్నాయన్నమాట. ఏ డిగ్రీ పాస్ అయినా కూడా అప్లికేషన్ పెట్టవచ్చు. ఇంకా ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు, ఫీజు కూడా లేదు అప్లై చేసుకోవడానికి. కాబట్టి ఎవరు మిస్ చేయొద్దు. డిగ్రీ అర్హత మీ దగ్గర ఉంటే ఈ ఉద్యోగాల్ని మిస్ చేయొద్దండి. ఓకేనా? సో మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని చూసి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఫీజు లేదు కాబట్టి డిగ్రీ ఉంటే నిర్లక్ష్యం చేయకుండా అప్లికేషన్ చేయండి. ఇకపోతే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే, జెన్యూన్ ఆపర్చునిటీస్ని మీ దగ్గరికి వెతికి వీడియోస్ రూపంలో చేస్తున్నాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని చూసి అలా వెళ్ళిపోకుండా, అంటే మీరు చేయరని కాదు కానీ మర్చిపోతారు, అందుకు గుర్తు చేస్తున్నాను. మీరు వీడియోస్ని లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ తీసుకోవడానికి మాకు కొంచెం మోటివేషన్ వస్తుంది, ఎంకరేజ్మెంట్ దొరుకుతుందన్నమాట. తప్పకుండా లైక్ చేయండి. ఇక మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇది మనకు వచ్చింది ఎక్కడి నుంచి అంటే, చూడండి, బామర్ లారీస్ అండ్ కంపెనీ లిమిటెడ్ అనమాట. ఇది అనుకోవచ్చు మీరు, లిమిటెడ్ అనగానే ఏదైనా ప్రైవేట్దేమో అని చెప్పి. అస్సలు కాదు, సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు అంటే చూడండి, బామర్ లారీ ఏ మినీరత్న 1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఓకేనా? పెట్రోలియం మంత్రిత్వ శాఖ కింద ఈ యొక్క బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్ పనిచేస్తుంది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండి, సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలది కాదు, సెంట్రల్ గవర్నమెంట్. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది మే 27వ తారీఖు. రిఫరెన్స్ నెంబర్ కూడా మీకు చూడొచ్చు. సో మీకు ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే, అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఫేకా రియలా, ఇతను వ్యూస్ కోసం చేస్తున్నాడా లేకపోతే నిజంగా జాబ్లు వచ్చాయా అని చెప్పి. సో కాబట్టి ఇంత క్లియర్గా చెప్తున్నాను. పెట్రోలియం మంత్రిత్వ శాఖ కింద నుంచి రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఉద్యోగాలలో జూనియర్ ఆఫీసర్ అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ లేకుండా చాలా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, సీరియల్ నెంబర్ 3 నుంచి జూనియర్ ఆఫీసర్ ఆపరేషన్స్ అని ఉంది కదా. సో ఇక్కడ వైజాగ్లో కూడా పోస్టింగ్ అయితే దొరుకుతుంది, మనకు సొంత రాష్ట్రంలో కూడా దొరుకుతుంది. ఈ సీరియల్ నెంబర్ 3, 4, 5, 6, 7 తర్వాత 10. ఇప్పుడు నేను టిక్ చేసిన ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ చూడండి, ఫ్రెషర్స్ మే అప్లై అని చెప్పేసి, ఎక్స్పీరియన్స్ అవసరం లేదని చెప్పి వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీ దగ్గర ఆ సర్టిఫికేట్, డిగ్రీ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు, ఫుల్ టైం గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ కనిపిస్తుంది కదా. నేను టిక్ చేస్తున్నాను మీకు నోటిఫై చేయడానికి. ఫుల్ టైం గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లైన్. ఓకేనా? ఫుల్ టైం గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లైన్. సో కాబట్టి డిగ్రీ అనేది మీరు ఏ విభాగంలో పాస్ అయినా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ వయసు ఒకటి గమనించాలి, మినిమం 18 ఏళ్ళు ఉండాలి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే. 30 ఏళ్ళ వరకు కూడా వయసు లిమిట్ ఇచ్చారు. చూడండి, 30, ప్రతి జాబ్కి కూడా 30 ఏళ్ళే మనం అప్లై చేసుకోదగిన జాబులన్నిటి కూడా 18 to 30 ఇయర్స్ వరకు మాత్రమే అర్హత ఇచ్చారు. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకు. అదే ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే మీకు 5 ఏళ్ళ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళైతే 3 ఏళ్ళ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఓకేనా? సో ఇకపోతే మనకు డిగ్రీ పాస్ అయితే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ మనకు భర్తీ చేస్తుంది 3 ఏళ్ళ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ కోసం. ఓకే, 3 ఏళ్లకు. అంటే మీరు అనుకోవచ్చు, 3 ఏళ్ళ తర్వాత ఏంటి మా పరిస్థితి అని చెప్పి. వాళ్ళు తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుండి వాళ్ళ అవసరం ఉంటే అలా పొడిగిస్తారనమాట. అయితే మీరు ఒకటి గమనించండి, మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్లో కాల్ పెట్టడం అంటే అక్కడ జాబ్ చేయడం అనేది మనకు ఒక మంచి అవకాశం. మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లకు చాలా వాల్యుబుల్ పెరుగుతుంది. మీరు ఎక్కడ ఏ గవర్నమెంట్ జాబ్ చాలామంది అడుగుతూ ఉంటారు కొన్ని నోటిఫికేషన్స్లో, మాకు ఎక్స్పీరియన్స్ కావాలి, గవర్నమెంట్ సంస్థల్లోనే చేసింది కావాలి అని చెప్పి. ఇక్కడ కానీ మీరు 3 ఏళ్ళు చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ మీకు దొరుకుతుంది. ఒకవేళ 3 ఏళ్ళ తర్వాత జాబ్ ఒకవేళ తీసేసినా కూడా ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఎక్స్పీరియన్స్తో విడుదలయ్యే గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మన అదృష్టం బాగుంటే ఇందులో పొడిగిస్తూ వెళ్ళొచ్చు అనమాట. సో నిదానంగా మనం పరిచయాలు పెంచుకొని ఎట్లా అవకాశాలు ఉంటే పర్మనెంట్ చేసుకునే అవకాశం కూడా మనకు దొరుకుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్లని మిస్ చేయొద్దు. అన్ని పర్మనెంట్ జాబ్సే రావాలంటే రావు. మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మనం అందిపుచ్చుకోవాలి. సో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అలా కాదు మాకు ఇదే రావాలి ఇదే చేయాలి అంటే మీరు ఎక్కడే ఉండి వెయిట్ చేస్తూనే ఉండాలన్నమాట. టైం వేస్ట్ అస్సలు చేయొద్దండి ఆ పని. ఇకపోతే మనకి జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు అనేవి ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది ప్రతి డిసిప్లైన్లో. చూడండి, వైజాగ్లో ఒక పోస్టు, బెంగళూరులో ఒక పోస్టు, ఇలా మనకు ఒక్కొక్క పోస్టే ఉంది. కాకపోతే డొమెస్టిక్ ఆపరేషన్ సీరియల్ నెంబర్ 7లో ఉన్నవి 2 పోస్టులు ఉన్నాయి. ఓకేనా?
సో అయితే మీరు ఒకటే కదా అనుకోవచ్చు, ఫీజు లేదు కదండి, ఒక రాయి వేసినట్టు జస్ట్ అప్లై చేసి వదిలేయండి. మన అదృష్టం బాగుంటే వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు, అక్కడ చిన్న టెస్ట్ పెడతారు. సో అందులో పాస్ అయితే మీకు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మీకు జాబ్ ఇస్తారనమాట. ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లికేషన్ అయితే పెట్టుకోండి, నిర్లక్ష్యం చేసి వదిలేయద్దు. ఇకపోతే వీటికి మనకు శాలరీస్ ఏమొస్తాయన్నా, ఇక్కడ జాబుల్లో జాయిన్ అయితే అంటే మంచి శాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళు. ఇక్కడ మీరు ఇచ్చారు వాళ్ళు కాంపెన్సేషన్ గురించి మనకు క్లియర్గా ఇచ్చారు. సీరియల్ నెంబర్ 3 ఎంత వస్తుంది శాలరీ? 35,132 రూపాయలు శాలరీ వస్తుంది ఆ జాబ్లో జాయిన్ అయితే. అదే మీరు సీరియల్ నెంబర్ 4లో ఉన్న జాబ్కి అప్లై చేస్తే, అంటే బెంగళూరులో ఉన్న వాటికి అప్లై చేస్తే 36,977 రూపాయలు శాలరీ వస్తుందండి. అలాగే మనకు 5-6లో ఉన్న జాబ్స్ అంటే బెంగళూరులోనే, అది కూడా 36,977 వస్తుంది. అదే మీరు ముంబైలో పోస్టింగ్ తీసుకుంటే సీరియల్ నెంబర్ 7లో ఉండేది 36,997. ఇక మనకు కోల్కతాలో కూడా ఉంది, ఇది కూడా 36,977 శాలరీ. మంచి శాలరీ అండి. 3 ఏళ్ల పాటు మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఈ శాలరీ దక్కుతుంది ఎవ్రీ మంత్ కూడా. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అప్లై చేసుకోవాలి. మనం ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ అనేది నేను కింద ఇస్తాను. కింద మన వెబ్సైట్లో మీకు క్లియర్గా తెలుగులోనే ఈ ఉద్యోగాల గురించి రాసి పెట్టి ఉంటుంది. సో కాబట్టి మీరు ఇక్కడ వీడియోలో ఏమన్నా అంటే మీకు అర్థం కాకపోయినా, ఇంకా డౌట్స్ ఉన్నా మీరు అక్కడ తెలుగులో చదివి మరీ తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి, మనం తెలుగులోనే రాస్తాం, madhujobs.com. అందుకోసం మీకు మన వెబ్సైట్ లింక్ ఇచ్చి డైరెక్ట్ లింక్ ఇవ్వడం జరగదు. ఎందుకంటే సో అక్కడ మీరు తెలుసుకొని మరీ అప్లై చేసుకుంటారని చెప్పి, అక్కడే మీకు నోటిఫికేషన్ అని అప్లై చేసే లింక్ అని చెప్పి ఉంటుందన్నమాట. మనకు మే 27వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎటువంటి ఫీజు కూడా ఏమీ లేదు. వైజాగ్లో, బెంగళూరులో ఇలా పోస్టింగ్ అయితే మనకు దొరుకుతుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ ఇది. సో కాబట్టి డిగ్రీ ఉంది, జాబ్ నీడ్ ఉంది, మాకు జాబ్ కావాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.